నమస్కారం అండి. అందరి ముఖ్యంగా మీడియా మా యొక్క ఉద్యమాన్ని గుర్తించి మా దగ్గరకు వచ్చేసి మమ్మల్ని ఎక్స్పోజ్ చేయడానికి చేస్తున్న కృషికి ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఈ ఉద్యమం ఎందుకు లేస్తున్నామంటే ఈ ఏదైతే కబ్రస్థాన్ అనేటువంటి నిర్ణయము మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మా సాయిబాబా నగర్ వాసులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే ఇది మా మధ్యన ఉంది, జన నివాసాల మధ్యన ఉంది కనుక ప్రత్యేకంగా వీటిని మనం రద్దు చేయాలి. ఏ జీవో తీసుకున్నా కూడా దాని వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పేసి మా ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక మొదటిసారి ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ఏ రకంగా మారుతుందో అనేది తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్పులను బట్టి ఈ ఉద్యమ రీతులు మారుతూ ఉంటాయి. దయచేసి ఈ ఉద్యమాన్ని మాకుండేటువంటి మత సామరస్యాన్ని చెడగొట్టకూడదని, మత సామరస్యానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావద్దని చెప్పేసి గవర్నమెంట్ ప్రత్యేకంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని మరియు శ్రీనివాస్ రెడ్డి గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని, తర్వాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చాలా 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 నష్టదాయకమైనటువంటి నిర్ణయం. ప్రజలకి ఏదైతే తీసుకుంటున్నారో వేరే దగ్గర ఎక్కడైనా ఇవ్వండి, లేదా ఇదే ప్రదేశాన్ని హాస్టల్ కానీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కూడా అవసరమైతే పోలీస్ స్టేషన్కి ఇవ్వడానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. హాస్టల్కి ఇవ్వండి, ఇంకా వేరే ప్రజోపకరణానికి పనికొచ్చేటువంటి ఏదైనా చేయండి. కానీ ఈ దర్గా ఈ కబ్రస్థాన్ మాత్రం మేము ఖచ్చితంగా ఒప్పుకోవడానికి రెడీ లేము.